Hey friends, I'm Venkatana. Welcome to the great wise words of Tataya. డెస్టినేషన్ లేని నావ ఎప్పటికీ గట్టు చేరుకోలేదు. అలాగే మానవుడు కూడా తన జీవితంలో జీవిత లక్ష్యాలు కానీ మరి ఏదైనా లక్ష్యం అనేది పెట్టుకుంటే ఆ లక్ష్యానికి కట్టుబడి పనిచేసినట్లయితే ఖచ్చితంగా మనం ఒక డెస్టినేషన్ అనేది చేరుకోగలుగుతాం. చాలామంది మన లక్ష్యం చిన్నదైతే చిన్న విజయాలు వస్తాయి, చిన్న ఫలితాలు వస్తాయి. అదే లక్ష్యం పెద్దదైతే పెద్ద విజయాలతో గొప్పగా మనము మన యొక్క ఫలితాలని సాధించుకుంటాం. అది చాలామందికి తెలుసు. అయినా సరే మరి ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారంటే అందరిలో సామర్థ్యం లేక కాదండి. వాళ్ళ కెపాసిటీని డౌట్ పడాల్సిన అవసరం లేదు. అంతేకాదండి, వాళ్ళకు శక్తి సామర్థ్యాలతో పాటు తెలివితేటలు కూడా ఉన్నాయి. కావాల్సిందల్లా మరి లేకపోవడం ఏంటి అంటే ఏమి లేవు అన్నప్పుడు వాళ్ళల్లో ఓపిక లేకపోవడం, టైంను సరిగా యూటిలైజ్ చేసుకోకపోవడం, సరిగా ఇన్వాల్వ్ కాకపోవడం, సరైన కమిట్మెంట్ లేకపోవడం, డెస్టినేషన్ని ఎంచుకున్నప్పటికీ ఆ డెస్టినేషన్లో ఒక విజన్ అనేది కనపడకపోవడం, బర్నింగ్ డిజైర్ అనేది లేకపోవడం, ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకోలేకపోవడం, కన్సిస్టెన్సీ అనేది మరి లేకపోవడం, ప్రతిదీ కూడా నేర్చుకోవాలనే తపన ఉండాలి. నేర్చుకోకపోతే మనం అప్డేట్ అయిపోతాం. నేర్చుకోకపోతే అవుట్డేట్ అవుతాం. నేర్చుకుంటూ ఉంటే అప్డేట్ అవుతాం. కాబట్టి మనం నేర్చుకోకుండా ఉండాలా అనేది మన చేతుల్లో ఉందండి. నేర్చుకుంటే మనం ఎప్పుడు కూడా గొప్పగా మంచి టెక్నాలజీ యూజ్ చేసి మంచి వీడియోసే కాకుండా సమాజానికి ఒక మంచి సర్వీస్ ఇచ్చిన వాళ్ళమవుతాం, గొప్ప వాళ్ళమవుతాం. ఎన్నో లక్షల మందిని ఇన్స్పైర్ చేసిన వాళ్ళమవుతాం. అదే మనం నేర్చుకోకుండా ఉన్నట్లయితే మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. మనం అక్కడే ఉండడమా అవసరం, ముందుకు వెళ్ళడమా అవసరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనం ముందుకెళ్ళాలి. సక్సెస్ అనేది మన బర్నింగ్ డిజైర్గా పెట్టుకోవాలి. ఓ చిన్న కథ మనం వినే ఉంటాం. టెనెన్సీ పట్టణంలో ఒక 4 సంవత్సరాల బాలిక డబుల్ న్యూమోనియా వచ్చింది, స్కార్లెట్ ఫీవర్ కూడా వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మ, నాన్న లేడు. ఇది బాగా కాదు అమ్మ, ఇంకా పాపని ఆసుపత్రికి అన్నాడు. లేదు డాక్టరు, ఎలాగైనా సరే బతికించాలి పాపని అంటే అప్పుడు ట్రై చేశారు. లాస్ట్కు పాప బతికింది. పాపను తీసుకెళ్ళి ఆనందంగా కాలం గడుపుతుంది. సడన్గా ఒకసారి పాప పడిపోతేనే మళ్ళా డాక్టరు దగ్గరికి అమ్మ తీసుకుని వెళ్ళింది. డాక్టర్ పాప పడిపోయింది, లేయడం లేదు, కాలు లేదు, కదపడం లేదు అని తీసుకెళ్తే, అమ్మ నువ్వు పాపని చాలా ఆలస్యంగా తీసుకొచ్చావు, పాపకు పెరాలసిస్ వచ్చింది, ఒక కాలు తీసేయాలంటాడు. అప్పుడు బోర్న ఏడుస్తుంది. అయినా ప్రయోజనం లేదమ్మా, తీసేయకుంటే ఇంకా మిగిలిన భాగాలు కూడా అది స్ప్రెడ్ అవుతుంది అంటాడు. వెంటనే తీసేస్తారు. మరి ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టి ఇంటికి పంపించేస్తారు. తీసుకొచ్చిన తర్వాత అమ్మ బోర్న పాపను పట్టుకొని ఏడుస్తుంది. అప్పుడు ఆ పాప, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, నాకేమైందని, నేను చాలా బాగున్నాను, నీ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పమంటే, లేదమ్మా నేను ప్రపంచంలో నిన్ను గొప్ప రేసర్గా చూడాలనుకున్నాను, ఇప్పుడేమైందమ్మా, గొప్ప రేసర్గా నేను అవుతాను, నాకు పెద్ద కోచ్ని పెట్టమనింది. ఆ కోచ్ పెట్టిన తర్వాత చాలా కష్టపడింది. ప్రాక్టీస్ చేస్తుంటే మోకాళ్ళలో నుంచి చీము రక్తం పడేది. అయినా కూడా లెక్క చేయలేదు.
ఆ బిడ్డ చేస్తూనే ఉంది. ఒకసారి హై స్కూల్ ఎండింగ్లో మరి ఆ రేస్లో లాస్ట్లో వచ్చింది. మరి జూనియర్ కాలేజీ, ఆ డిగ్రీ కాలేజీల్లో సెకండ్ ప్రైజ్కి వచ్చింది. తర్వాత పీజీకి వచ్చిన తర్వాత, మా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైజ్లో వచ్చింది. చూసారా, కాలే లేని పిల్ల మరి కష్టపడి చీమ రక్తం వస్తున్నా తన యొక్క లక్ష్యం కోసం ఎక్కడ కూడా వెనకని చేయకోకుండా ఓర్పుతో, సహనంతో, కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేస్తూ ముందుకు రావడం వల్ల అమ్మాయి 1960వ సంవత్సరం ఒలింపిక్స్లో మరి దేశ ప్రతినిధిగా, రేసర్గా, గొప్ప రేసర్గా మరి పాల్గొనింది. 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ అన్నీ తానే గెలిచింది. మీ అందరికీ తెలుసు ఆమె ఎవరు, ఇల్మా రొడాల్డ్. అంత గొప్ప రేసర్ కావడానికి ఆమెలో ఉండే ఒక సామర్థ్యానికి, తెలివితేటలకు తగ్గట్టుగా బర్నింగ్ డిజైరు, కమిట్మెంటు, ఇన్వాల్వ్మెంటు, అంకితభావము, అంతేకాదండి డెడ్ లైన్ పెట్టుకుంది, కన్సిస్టెన్సీ తోడైంది, అన్ని విధాలుగా కూడా కష్టపడింది, లక్ష్యాన్ని మరవలేదు, అందుకే సక్సెస్ అయింది. కాబట్టి ఎప్పుడు కూడా మిత్రులారా, మనం సక్సెస్ కావాలంటే కష్టాలు పడాలి, అడ్డంకులు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, నవ్వుతారు 10 మంది, అయినా సరే దేనినైనా భరించి మనం లక్ష్యం ఒక్కటే కనపడాలి. అప్పుడే మనము గెలుస్తాము. సక్సెస్ మనదే మిత్రులారా. థ్యాంక్ యూ.